మ్యూజిక్ షాప్ మూర్తి జూన్ 14న థియేటర్గా రిలీజ్ అయిన ఈ మూవీ ప్రజెంట్ ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ మూవీ ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పాలంటే కాన్సెప్ట్ మంచిదే, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానంలో చాలా లోపాలు, బడ్జెట్ పరమైన ఇబ్బందులు ఉండడం వల్ల ఒక మంచి మూవీగా పేరు తెచ్చుకోవాల్సిన సినిమా కాస్త ఒక యావరేజ్ మూవీగా మిగిలిపోయింది. మ్యూజిక్ షాప్ని లాసుల్లో నడుపుతున్న 52 ఏళ్ల వయసు గల మూర్తి, అప్పుడే స్టడీస్ని కంప్లీట్ చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చిన అంజనా అనే అమ్మాయి. వీళ్ళిద్దరికీ ఏ సంబంధం ఉండదు, కానీ వీళ్ళిద్దరికీ ఉన్న ప్యాషన్ మాత్రం మ్యూజిక్కే. అయితే ఆ ప్యాషన్ వైపు వాళ్ళని వెళ్ళనివ్వకుండా అడ్డుపడే కుటుంబ సభ్యుల పుణ్యమా అని వీళ్ళిద్దరూ ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఏ సంబంధం లేని వీళ్ళిద్దరి మధ్యన పరిచయం ఎలా ఏర్పడింది, వాళ్ళకున్న ప్యాషన్ని పర్స్యూ చేయగలిగారా లేదా అన్నది రిమైనింగ్ స్టోరీ. నిజానికి ఇది చాలా పొటెన్షియల్ ఉన్న ఐడియా. ఇన్ఫ్యాక్ట్ ఈ ఐడియాని సరిగ్గా డెవలప్ చేస్తే ఒక వెబ్ సిరీస్ని కూడా తీయగలిగేంత మెటీరియల్ దొరుకుతుంది. బట్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డెవలప్మెంట్ అండ్ లిమిటెడ్ బడ్జెట్లో మూవీని చుట్టేసిన కారణంగా ఈ మూవీ ఫెయిల్ అయింది. అఫ్కోర్స్ అజయ్ ఘోష్ గారికి హీరోగా మార్కెట్ ఏం లేదు కాబట్టి ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టడానికి కొంచెం ఆలోచించుంటారు. బట్ ఈ కారణంగా ఒక మూవీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని ప్రొవైడ్ చేయలేకపోతే ఆ మూవీని తీయకపోవడమే బెటర్ ఏమో కదా. సరే, ఆ బడ్జెట్ ఇష్యూస్ని పక్కన పెడితే ఈ మూవీ స్టోరీని బట్టి ఈ మూవీలో మ్యూజిక్ అనే ఆస్పెక్ట్ ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మూవీకి వన్ ఆఫ్ ద మెయిన్ డ్రాబ్యాక్స్ ఈ మూవీకి చేసిన మ్యూజిక్ అనే చెప్పాలి. ఇక స్క్రీన్ ప్లే పరంగా అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్స్ పరంగా కూడా ఈ మూవీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. అయితే ఇన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ మూవీని కొన్ని విషయాలు మెచ్చుకోవచ్చు. జనరల్గా అజయ్ ఘోష్ గారిని ఎక్కువగా క్యాస్ట్ చేసేది నెగిటివ్ రోల్స్కే, బట్ ఈ మూవీలో ఆయన ఇమేజ్కి కాంట్రాస్టింగ్గా ఉండే క్యారెక్టర్ని ఆయనకి ఇవ్వడం అండ్ ఆయన క్యారెక్టర్ని చాలా బాగా పర్ఫామ్ చేయడం చాలా ఫ్రెష్గా అనిపించింది. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, ఎలాగో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి వీలుంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇది క్లీన్ యూ సర్టిఫికేట్ సినిమా కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని చూడొచ్చు. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్స్ ద్వారా మాతో షేర్ చేసుకోండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.